తెలుగుదేశం పార్టీని ముఖ్యంగా కార్యకర్తని కళ్ళకి అద్దుకొని చూశారు కాబట్టి మళ్ళీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అచంచలమైనటువంటి విశ్వాసంతో అధికారాన్ని వచ్చిన విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. విధ్వంసం అంటే తలుచుకుంటేనే భయమేస్తుంది. మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ఇంటి పక్కన కళావేదిక, శాసనసభలో ఉన్నాం, అందరము సమావేశమయ్యాం, టీవీలో వార్త చూశాం, కళావేదికని జగన్మోహన్ రెడ్డి కూల్చేస్తున్నాడని చూసిన తర్వాత బాధ, ఆవేదన కలిగింది. వెంటనే మేమందరం అక్కడికి వెళ్ళి ఆ యొక్క విధ్వంసాన్ని చూసిన తర్వాత ఎంత బాధపడ్డామో, ఎంత ఆవేదన చెందామో ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు నుంచి రాష్ట్రంలో మొత్తం వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేశారు, ఆర్థికంగా నష్టం చేశారు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటాడు ఎప్పుడు. నేను శాసనసభలో చూశాను, ఆయన పోలికంతా చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటారు. నేను శాసనసభలో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి నీకు వ్యత్యాసం ఎంతుందంటే ఈరోజు ఎవ్వరం కూడా చెప్పలేనంత వ్యత్యాసం. అసలు పోల్చుకోవడానికే నీకు అర్హత లేదు. నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారే కాదు, మా యువనేత నారా లోకేష్ బాబు గారి యొక్క కాలి గోటికి కూడా నువ్వు పని చెయ్యవని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదో నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక సామ్రాజ్యాన్ని, అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకొని తద్వారా ఒకసారి అధికారంలోకి వస్తే నువ్వు ఊహించుకుంటే అది నీ భ్రమ అని చెప్పి తెలియజేస్తున్నాను. విధ్వంసం అంటే ఎన్నో విధ్వంసాలు ఇప్పుడే మనకి వీడియోలో చూపించారు. శాసనసభలో చేతులెత్తి దండం మొక్కాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడు 3 పూటలు కడుపు నిండా అన్నం తినాలని 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టారు. మీరు ఎత్తేస్తున్నారు, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మా పేరు పెట్టడం ఇష్టం లేకపోతే మీ తాత పేరు పెట్టుకో, నీ తండ్రి పేరు పెట్టుకో. ఆ 2 పేర్లు ఇష్టం లేకపోతే నీ పేరైనా పెట్టుకొని పేదవాడి కడుపు నిండే ఆ పథకాన్ని ఎత్తొద్దని నిండు శాసనసభలో చేతులెత్తి జోడించి దండం మొక్కినా కనికరకం లేకుండా ఆ పథకాన్ని ఎత్తేశాడు. నేను చూశాను, రాజకీయాల్లోకి వస్తారు, అధికారంలోకి వస్తారు, ప్రజాస్వామ్యబద్ధంగా. అధికారం అంటే ఎవరికి శాశ్వతం కాదు. ఒకరు అధికారంలో ఉంటే మళ్ళీ అధికారంలోకి ఇంకొకరు వస్తారు. కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి మంచిని ముందుకు తీసుకెళ్ళాలి. ఒకవేళ నీకు ఇంకా ఏదైనా సరే కొత్తగా చెయ్యాలంటే ఆ పథకాలు అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ 5 సంవత్సరాలు జరిగింది ఏమిటంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇది అమలు జరిగితే పేరంతా చంద్రబాబు నాయుడు గారికి వస్తాదని 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతి దాని మీద విధ్వంసం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. అమరావతి రాజధాని, పోలవరం, చాలా మంది మాట్లాడారు పరిశ్రమల గురించి. నేను ఒక సందర్భంలో మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి జరగాలంటే, ఏ దేశమైనా అభివృద్ధి జరగాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వస్తే రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని పేదవాడికి, సంక్షేమానికి, అభివృద్ధికి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దుర్మార్గుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ తేలేదు. ఉన్న పరిశ్రమల్ని పూర్తిగా
ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టే కార్యక్రమాలు చేశారు. మీరు నేను అందరం ఎన్డీఏ పార్టీలు ఎలక్షన్లలో మాటిచ్చాం, రేపు మాకు అధికారాన్ని ఇవ్వండి, అందులో మన యువనేత ఈ రాష్ట్రమంతా తిరిగి యువతలకి చైతన్యపరిచి రేపు మా ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని బల్లగుద్ది మనందరం చెప్పాం. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే గత 5 సంవత్సరాలు ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి రమ్మంటే, ఈ రాష్ట్రంలో వచ్చి పరిశ్రమ పెట్టమంటే మీ రాష్ట్రానికి ఒక దండమని పరిగెట్టినటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు చూశాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురాగలమా, మళ్ళీ 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలమని నేను కూడా ఆందోళన చెందాను. అయితే ఈ రాష్ట్రం అదృష్టం, సమర్థవంతమైన నాయకుడు, ఈ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దానికి తోడు యువకుడు, విద్యావంతుడు, దేశ ప్రపంచాల్లో అన్ని విషయాలు తెలిసినటువంటి నారా లోకేష్ బాబు గారి యొక్క సహకారం, పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటు, ఈ 24 మాసాలు ప్రతి ఒక్కరం మాట్లాడాలి. ఈ దేశంలో, ప్రపంచంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. స్వతంత్ర భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. కానీ 24 మాసాల్లో 24 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చి 24 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా చేశారంటే దానికి కర్మ కర్త క్రియ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం అప్రమత్తంగా ఉండాలి. సమయం లేదు, చాలా విషయాలు చెప్పాలి, కానీ సమయం మనందరం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొన్ని విషయాలే మీ అందరితో చెప్తున్నాను. ఈ 24 మాసాల్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశారో మళ్ళీ అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టాం. ఆగిపోయిన ప్రతి పన్ని శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నాం. అమరావతి శరవేగంతో ముందుకెళ్తుంది. ఎవరికైనా సిగ్గుండాలి, ఎవరైనా మాట్లాడితే అసహించుకుంటారని జ్ఞానమైన ఉండాలి. కానీ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఆ సిగ్గు లేదు, ఆ జ్ఞానం లేదు. అధికారంలోకి వచ్చినంత వరకు రాష్ట్రానికి అమరావతి రాజధాని అని చెప్పావు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్యన, ప్రాంతాల మధ్యన పగవు పెట్టి 3 రాజధానులు అన్నావు. 3 ప్రాంతాల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో నీ పార్టీకి కర్ర కాల్చి వాత పెట్టిన సిగ్గు లేకుండా కనీసం క్షమాపణ చెప్పి నాది తప్పయిందని ఒప్పుకుంటాడు అనుకున్నాను. కానీ మళ్ళీ మొన్ననే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో, రాజ్యసభలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతిని చట్టం చేసిన తర్వాత కూడా మావిగనని చెప్పి మళ్ళీ మన మధ్యన మాట్లాడుతున్నాడంటే ఆ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాను. పోలవరాన్ని గాడిలో పెట్టాం. ఉదయమే మా నరేంద్ర మాట్లాడాడు. 2014-19 69 లక్షల కోట్లు ఇరిగేషన్కి పెట్టి మొత్తం ప్రాజెక్టులన్నీ పరుగులెట్టించాం. 5 సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వలేదు. మాట్లాడితే రాయలసీమ బిడ్డని నేనంటాడు, రాయలసీమకి ఉద్ధరించానంటాడు. రాయలసీమకు కూడా 1 ఎకరాకు కూడా నీరిచ్చినటువంటి సందర్భాలు లేవు. మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికి కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మనందరం గొడ్డల పార్టీ అధ్యక్షుడంటే గింజుకుంటున్నాడు. ఏం తప్పు మాట్లాడుతున్నామా? ఇందులో ఏమైనా పొరపాటు ఉందా?
నువ్వు 100% గొడ్డల పార్టీ అధ్యక్షుడివే అని చెప్పి తెలియజేస్తున్నాను. మనమంటే మొన్ననే వచ్చి ఒక పాత్రికేయుల సమావేశం పెట్టాడు. నన్ను గొడ్డల పార్టీ అంటున్నారని, నేనేం చేశానని. ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మన మహానాడు వేదికగా జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు? మీరందరూ నా ఒక్కళ్ళే గొడ్డల పార్టీ అంటున్నారు. నాది కాదు, మా కుటుంబ నేపథ్యమే ఒక ప్రేక్షణ పునాదుల మీద పుట్టిందని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో పుట్టాడు. వారి తాత రాజారెడ్డి ఎవరైనా సరే సహాయం చేస్తే మనం వారికి మెచ్చుకుంటాం, జీవితాంతం రుణపడి ఉంటాం. ఒక బలహీన వర్గాలు చెందిన వ్యక్తి, మీరు రండి, మా మైన్లో వాటా ఉండి అందరం కలిసి ముందుకెళ్దామంటే ఆ మైన్ ఓనర్కే చంపి ఆ మైన్ను ఓన్ చేసుకొని ఆ డబ్బుతో ఈరోజు సామ్రాజ్యాన్ని నిర్మించుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వ్యవహరిస్తున్నారు. మన అధ్యక్షుడు వారు ఎప్పుడూ చెప్తారు, ఇది ఒక ప్రేక్షణ కుటుంబం, చాలా అజాగ్రత్తగా మనం ఉండాలి. అజాగ్రత్తతో ఉంటే చాలా పొరపాటు జరుగుతుంది. వాళ్ళ తాత రాజారెడ్డి వేట కొడవలతో స్టార్ట్ చేశాడు, తండ్రి కత్తులతో స్టార్ట్ చేశాడు. ఈయన వచ్చేసరికి గొడ్డలతో రాజకీయం చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి ఒక కంకణం కట్టుకొని పనిచేస్తున్నాడు. మాట్లాడితే అబద్ధాలు. నిన్న ఈరోజు పవిత్రమైనటువంటి మహానాడు జరుపుకుంటే నిన్నే ఒక సమావేశం పెట్టాడు. నిన్న మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విద్యాశాఖ కార్యాలయంకి వెళ్ళి డిఎస్సిలో అవినీతి జరిగిపోయిందని సిగ్గుందా, లజ్జుందా, మాట్లాడే నైతిక హక్కు నీకుందా? 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఒక్క ఉపాధ్యాయు పోస్టు కూడా నువ్వు తీయకపోతే, మా యువనాయకుడు అధికారంలోకి వస్తే మొదటి డిఎస్సి పెట్టి నేను ఉద్యోగాలు ఇస్తానని ఒక మాటిచ్చి మీరు కక్షగట్టి ఆ నోటిఫికేషన్ ముందుకెళ్లకుండా 100 కోట్లు కేసులు కోర్టులో వేస్తే కోర్టులన్నీ క్లియర్ చేసి డిఎస్సిని పారదర్శకంగా చేసి ఉద్యోగాలు ఇచ్చాం. పోనీ ఏదైనా తప్పు జరిగిందంటే ఎప్పుడు అడగాలి? పరీక్ష జరిగినప్పుడు అడగాలి, ఉద్యోగ పత్రాలు ఇప్పుడే జరగాలి. దొంగల పడిన 6 మాసాలకి కుక్కల మొరిగినట్టుగా ప్రజా సమక్షంలో వాళ్ళకి మనం ఉద్యోగ పత్రాలు ఇచ్చి వాళ్ళు పాఠశాలలో జాయిన్ అయ్యి వారు బ్రహ్మాండంగా చదువు చెప్పుకునే సంవత్సరం తర్వాత గొడ్డల పార్టీ బాగా ఎక్కింది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే అచ్చెన్నాయుడు మీదో ఎక్స్ మీదో వై మీదో విమర్శ చేస్తే ఎక్కదని మన జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద ఈరోజు కావాలని చెప్పి విమర్శలు చేస్తున్నారు. దీన్ని మనందరం కూడా తిప్పి కొట్టాలని చెప్పి తెలియజేస్తున్నాను. నిన్న ఒక బుక్ రిలీజ్ చేశాడు. ఆ బుక్ మొత్తం చూస్తే నాకే ఆశ్చర్యం. ఆ బుక్ పేరు వెన్నుపోటు. ఆ మాట నీకే వర్తిస్తుంది. ఒక్క ఉదాహరణ మీ అందరికీ చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏ విధంగా ఉండేదో మీకు తెలుసు. కనీసం బతకడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని సోనియా గాంధీని, రాజీవ్ గాంధీని, రాహుల్ గాంధీని ఉపయోగించుకొని నీ తండ్రి ముఖ్యమంత్రి పదవి పొందాడు. అది గుర్తుపెట్టుకో. నీ తండ్రికి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆ పదవిని నువ్వు తీసుకొని 1,00,000 కోట్లు నువ్వు దోచుకున్నావు. దోచుకొని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు. నువ్వు నీ తండ్రి చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీని వదిలేవు. అది వెన్నుపోటు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ పార్టీ వల్ల మీరు మీ కుటుంబం బాగుపడి ఆ పార్టీని వదిలి బయటకు వచ్చినటువంటి నువ్వు వెన్నుపోటు పొడిచి మమ్మల్ని అని చెప్పి మీరు అడుగుతున్నారు. ఈరోజు ఎలక్షన్ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాం.
ఏముంచావు ఈ రాష్ట్రంలో? 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏమైనా ఉంచావా? 13 లక్షల కోట్ల అప్పులు. ఏ వ్యవస్థ చూసినా చిన్న భిన్నం. మేము ఊహించలేదు ఇంత దారుణాలు జరిగాయని. ఎలక్షన్లో మాటిచ్చాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలమా, అమలు చేయగలమని చాలా భయపడ్డాం, బాధపడ్డాం. కానీ సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో మోడీ గారు సహకారం తీసుకొని మీరు నేను ఎవ్వరూ ఊహించిన విధంగా 2 సంవత్సరాల్లో సూపర్ 6 అని చెప్పి ప్రతి హామీని అమలు చేసి సూపర్ హిట్ చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నీకు అసలు మేనిఫెస్టో గురించి అడిగే నైతిక హక్కుందా? సిపిఎస్ రద్దని మొదటి సంతకం పెడతానన్నావు, ఈరోజు నువ్వు దానికి ఆన్సర్ చేయి. నేను గెలిస్తే ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపానం నిషేధం చేసి మళ్ళీ 2024లో ఓట్లు అడగడానికి వెళ్తానని నువ్వే కదా చెప్పావు. నీది నోరా తాటిమట్ట. దీనికి ఆన్సర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు కష్టాలున్నా బాధలున్నా చంద్రబాబు నాయుడు గారికి ఒక విశ్వసనీయత ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాటిస్తే నిలబెట్టుకున్నటువంటి తత్వం. తప్పనిసరిగా అమలు చేశాం. రేపు భవిష్యత్తులో ఒక పైసా వస్తే ఆ పైసా పేదవాడికే పంచడానికి, ఈ రాష్ట్రానికి మేలు చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనందరం సహకరించాలి. చివరగా ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. మనందరం అప్రమత్తంగా ఉండాలి. 2014-19 ఈ దేశంలో చంద్రబాబు నాయకత్వంలో నేను చాలాసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, మంత్రిగా పనిచేశాను. ఎప్పుడూ ఆ 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి సంక్షేమం ఎప్పుడూ జరగలేదు. కానీ మనం చేసింది చెప్పుకోలేదు. చేసిన అభివృద్ధి సంక్షేమం చెప్పుకోలేక వాడు చెప్పిన అబద్ధాలు ప్రజలు నమ్మి 2019లో మనకి నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఈసారి నీకు ఆ ఛాన్స్ ఇవ్వమని చెప్పి తెలియజేస్తున్నా. నువ్వు ఒకటి చెప్తే 2 చెప్తాం, 2 చెప్తే 3 చెప్తాం. అది కూడా నీలాగా అబద్ధాలు కాదు, వాస్తవాలు. చేసిన పనులు ప్రజలకు చెప్పి చైతన్యపరిచి మళ్ళీ జీవితంలో ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పాతాళానికి పాతి పెట్టి శబాష్ తెలుగుదేశం, శబాష్ పసుపు జెండాని నిలబెట్టుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ విధ్వంసం నుంచి వికాసం వరకు తీసుకెళ్తున్నాం. రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఒక అగ్రగామిగా నిలబెట్టడానికి మనందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, యువనేత లోకేష్ బాబు గారు కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. యువ నేత నారా లోకేష్ బాబు నాయకత్వం, యువ నేత నారా లోకేష్ బాబు నాయకత్వం, యువ నేత నారా లోకేష్ బాబు నాయకత్వం. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. జై హింద్. థ్యాంక్ యూ. మీ ఆవేదన ప్రతి కార్యకర్త గుండెల్లో ఉందన్నా.